సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరంలో 20,339 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జూన్ ప్రారంభమైన తర్వాత ఇంత అత్యధిక ఆదాయాన్ని సంపాదించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2022-23లో 18,976 కోట్లు రాగా ఈ ఏడాది దాని మీద 7% అధికంగా వచ్చింది. ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి రైల్వే తీసుకున్న చర్యలే ఇంత ఆదాయానికి కారణమయ్యాయని రైళ్ల సంఖ్యను పెంచడం, అదనపు కోచ్లు ఏర్పాటు చేయడం కూడా మరో కారణమైనటువంటి వార్త కూడా చూస్తాము. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో బడ్జెట్ ఈ ఆదాయానికి గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ ఆదాయం అయితే సమకూరింది. మరి రైల్వేకి అనేటువంటి వార్తను కూడా చూస్తాం. దాదాపుగా గడిచినటువంటి ఆర్థిక సంవత్సరం అంటే 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా 20,339 కోట్ల రూపాయలు అయితే మరిగా తెచ్చిపెట్టింది అనేటువంటి వార్త కూడా చూస్తాం. ఇక టికెట్లకు సంబంధించి కానీ, లేకపోతే పార్సిల్కి సంబంధించి కానీ, ఇక ఏదైనా కానీ దానికి గూడ్స్ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా మరి ఈ రకంగా ఏర్పాటైంది. 117 రైళ్లలో 6,922 అదనపు కోచ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 5,731 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తం 117 రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి రోజు వచ్చి వెళ్తా ఉంటాయి. దాని ద్వారా కూడా మరి కొన్ని కోచ్లు ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల 5,731 కోట్ల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరానికి అయితే పెరిగిందట. ప్రయాణికుల రవాణాకు సంబంధించి 2023-24 సంవత్సరంలో 262.62 మిలియన్ల మంది ప్రయాణించారు. సరుకు రవాణా సేవలు పెంపొందించడం కోసం 6 కొత్త గతి శక్తి కార్గో టెర్మినల్ ఏర్పాటు చేశారు. లోడింగ్ అన్లోడ్ ప్రక్రియ కోసం షెడ్లను బాగా పెంచారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అవసరమైన మెరుగుదలలు వీటి ద్వారా రవాణా చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 141.12 మిలియన్ టన్నుల సరుకు ఇక రవాణా లోడింగ్ కూడా జరిగిందట. చూడండి ప్రజలు ఒకసారి అది పెంచడం ద్వారా మొత్తం కూడా లోడింగ్ అన్లోడింగ్ పెంచేటటువంటి గిడ్లు మొత్తం పెంచి సామాన్లు ఉంచడం, పంపించడం, తద్వారాగా ఇదంతా కూడా మరి సమకూరుస్తా ఉంది ఆదాయాన్ని. టికెట్ చెకింగ్ వల్ల వచ్చిన రాబడి కూడా కీలకంగా మారింది. 2023-24 సంవత్సరంలో జోన్ పరిధిలో టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వారి నుంచి 512 కోట్ల ఆదాయం వచ్చిందట. చూడండి ఒకసారి, టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వాళ్ళ కోసం 512 కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళి ఆదాయం వచ్చింది. 2022-23 సంవత్సరంలో నమోదైన 414.87 కోట్ల ఆదాయం కంటే ఈ ఏడాది వచ్చిన ఆదాయం ఎక్కువ. అధికారుల సిబ్బందిపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రశంసలు కురిపించారు. ప్రయాణికుల ప్రయోజనాలను మెరుగుపరిచేందుకు మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే అనేది కాకుండా దేశంలోని అన్ని రైల్వే జోన్లు, డివిజన్ పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులపై రైల్వే కొరడా జుల్పించడంతో భారీగా ఆదాయం రైల్వేకి సమకూరుతుంది. కొన్నాళ్ళు ఇదే ఒరవడిని కొనసాగిస్తే టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుందని కూడా ఇక అధికారులు భావిస్తా ఉన్నారు. చాలా మంది కూడా ఇప్పటికీ తగ్గిపోయింది. గతంలో పోల్చుకుంటే మాత్రానికి ప్రతి ఒక్కరైతే టికెట్ తీసుకొని, ఇంకా టికెట్ కంటే ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ చేయించుకొని రావాలని చెప్పి ఏదైతే వాళ్ళు వెళ్ళేటటువంటి షెడ్యూల్ ఉందో దానికంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ రైట్, ఇక ఏదేమైనా కానీ వాళ్ళ మీద ఎక్కువ కోటా జులిపిస్తే టికెట్లు తీసుకోకుండా ఉండే వారి సంఖ్య కూడా తగ్గుతుందని చెప్పి కూడా మరి ఇక్కడ వార్త చెప్తా ఉంది. ఇక ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారుల మీద ఏదేమైనా కానీ జూన్లో పనిచేస్తున్నటువంటి అధికారుల మీద కూడా మరి ఇక రైల్వే ఉన్నతాధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. మీరు ఇదే రీతిగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు కూడా మరి ఇక ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో డిపార్ట్మెంట్ కూడా మీకు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తుందని చెప్పేసి గతం కంటే దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో సికింద్రాబాద్ జోన్ ఏదైతే ఉందో ఆ పరిధి అంతటి కూడా వచ్చిందనేటువంటి ఆదాయపు లెక్కలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం.